పాడుతా తీయగా వ్యవహారంలో ఇప్పుడు మరొక కొత్త మలుపు చోటు చేసుకుంది. అయితే ఇప్పటి వరకు పాడుతా తీయగా అంటే సింగింగ్ కాంపిటీషన్లో ఒక మైలురాయిగా ఒక బ్రాండ్గా మిగిలిపోయింది. అయితే ఇదంతా కూడా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తీసుకొచ్చినటువంటి చొరవ. అయితే ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే సింగర్ ప్రవస్తి. సో తను చిన్ననాటి నుంచి కూడా మంచి మంచి గీతాలు ఆలపిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకుంది. కాకపోతే రీసెంట్గా మాత్రం పాడుతా తీయగాలో తనకు అన్యాయం జరిగిందంటూ కొన్ని అంటే బయటికి వచ్చి మరి మీడియా ముఖంగా ఒక వీడియోని, అది కూడా సంచలనమైన వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో తను ఏ విధంగా మాట్లాడిందంటే, ముఖ్యంగా ఈ పాడుతా తీయగా అనేటువంటి ఈ షోకి జడ్జెస్గా ఉన్నటువంటి కీరవాణి గారు, చంద్రబోస్ గారు, అదేవిధంగా సునీత గారు, వీళ్ళందరూ కూడా నాకు అన్యాయం చేశారు. అంటే వాళ్ళందరే కాకుండా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, ఈటీవీ యాజమాన్యం కావచ్చు, తనకు డ్రెస్ల సెలెక్షన్ విషయంలో, అదేవిధంగా సాంగ్ సెలెక్షన్ విషయంలో బాడీ షేమింగ్ అని, సో ఇట్లా రకరకాలుగా ఇంతవరకు ఏ ఒక్క సింగర్ కూడా ఇలాంటి జడ్జిల మీద ఎప్పుడూ చేయనటువంటి కామెంట్స్ మాత్రం సంచలనంగా తను చేయడం జరిగింది. సో అదంతా కూడా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తాన్ని, న్యూస్ని, అదేవిధంగా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా కుదిపేస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఒకవైపు ప్రవస్తి మాట్లాడడం, తర్వాత సునీత కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడడం. సో ఇదంతా కూడా మాటకు మాట చాలా మంది సింగర్స్ కూడా, కొంతమంది సింగర్స్ అంటే ముందుగా ప్రవస్తికి సపోర్ట్గా మాట్లాడినప్పటికీ ఎప్పుడైతే సునీత గారు ఇంకొక వీడియో తనకి సమాధానం చెప్తూ రిలీజ్ చేశారో, ఆ తర్వాత అవస్థికి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే అనుకోకుండా సునీత గారికి, అదేవిధంగా యాజమాన్యానికి సపోర్ట్గా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మాత్రం ఇంకొక సంచలనమైన విషయం ఏంటంటే, డైరెక్టర్ గీతా కృష్ణ ఈయన ఎప్పుడు కూడా ఇలాంటి సంచలనమైన విషయాలు కావచ్చు, అదేవిధంగా అంటే ఇలాంటి వాటిలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, డిబేట్లు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు పాడుతా తీయగా వ్యవహారంలో కూడా ఇంకొక సంచలనమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు కీరవాణి గారు తన దగ్గరికి స్కూల్ పిల్లల్ని తీసుకురమ్మంటారు అనే విధంగా ఎవ్వరు కూడా నమ్మనటువంటి సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. అంటే ప్రవస్తి చేసిన కామెంట్స్ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఊహించిన లెవెల్లో ఉన్నాయంటే, ఇంకా గీతా కృష్ణ గారు చేసిన ఈ కామెంట్స్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే ఎవ్వరు కూడా కలలో కూడా ఊహించుకోరు. ఎందుకంటే కీరవాణి గారు ఆయన ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యేటువంటి చాలా సినిమాలకి ఎంతో గొప్ప మ్యూజిక్ని అందించి ఇప్పుడు వన్ ఆఫ్ ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్గా ముందుకెళ్తున్న ఆయన మీద ఇలాంటి కామెంట్స్ రావడం అనేది ఖచ్చితంగా అదొక అనూహ్య ఘటన. ఎందుకంటే స్కూల్ పిల్లల్ని తన దగ్గరికి తీసుకురమ్మంటాడు అనే విషయం అనేది అసలు మామూలు విషయం కాదు. ఫోక్సో చట్టం కింద తన మీద కేసు కూడా పెట్టాలి అని గీతా కృష్ణ గారు చెప్పడం జరిగింది. సో ఈయన చెప్పిన తర్వాత డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కూడా రియాక్ట్ అయ్యి ఇంకొక వీడియో చేయడం జరిగింది. ఎట్లా అంటే, మీరు ఎంత మంచి డైరెక్టరో అండ్ మీకు నాకు మధ్య ఎంత మంచి సంబంధం ఉందో కూడా మీకు తెలుసు, అది నాకు కూడా తెలుసు. కాకపోతే సునీత కావచ్చు, చంద్రబోస్ కావచ్చు, అండ్ అదేవిధంగా కీరవాణి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడి ఈ యొక్క స్థాయికి వచ్చారో, ఎన్నో సినిమాలకి ఎన్నో పాటలు చేసి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వాళ్ళు వచ్చారు. అండ్ సునీత కూడా తను ఒకప్పుడు ఎన్నో అంటే తినడానికి కూడా తిండి లేనటువంటి ఒక అంటే అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు ఒక జడ్జిగా ఉన్నటువంటి ఈ స్థాయికి ఎదిగిందంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత కృషి ఉంది. అదేవిధంగా కీరవాణి గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, సో వీళ్ళ గురించి మీరు సపోర్ట్ చేయకుండా పర్వాలేదు, మీరు కూడా ఇండస్ట్రీకి చెందిన వారే, కానీ ఇలాంటి మాటలు ఏవైతే మీరు మాట్లాడుతున్నారో కనీసం వాటిని వినడానికి కూడా నాకు భయం వేస్తుంది, బాధగా అనిపిస్తుంది అనే విధంగా కోటి గారు కూడా చెప్పడం జరిగింది. ఇక మీదట ఇలాంటి మాటలు మాత్రం దయచేసి మాట్లాడకండి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మొత్తానికి మరి ఈ వ్యవహారం అంటే కీరవాణి గారు తన దగ్గరికి స్కూల్ పిల్లలు తీసుకురమ్మడం, అదేవిధంగా ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయమనడం గీతాకృష్ణ గారు చెప్పిన ఈ మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. మరి దీనికి ఎలాంటి అట్ సైడ్ నుంచి ఎలాంటి ఒపీనియన్ వస్తుంది, ఇక్కడ కీరవాణి గారు కానీ ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారా, మరి అంటే ప్రవస్తి సైడ్ నుంచి తనేమైనా వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతుందా, లేకపోతే తన పోరాటం అదే విధంగా చేస్తుందా, ఇందులో ఎవరికి న్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా వెయిట్ చేస్తుంది.